స్టడీ రెడీ అలా కైతు కుమార్ ఇట్లా తెలుగుదేశం 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 జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే జిందాబాద్ 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 తెలుగుదేశం జిందాబాద్ నారా చంద్రుడు నాయకత్వం వర్ధిల్లాలి నారా జగన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి గురుజాల జగన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ స్వాగతం. ఈరోజు చాలా శుభదినం. అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ ప్రజలు ఎంతగా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఒక బ్రహ్మరథం పట్టి కేవలం 11 సీట్లకే వైఎస్ఆర్ పార్టీని పరిమితం చేసి మిగతా సీట్లన్నీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మంచి గౌరవం తెలిపారు. అలాగే చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని పలు రకాల నాయకులు అందరూ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఎలా చేస్తున్నారంటే ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారనమాట. ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీలో చేరే వాళ్ళు పేర్లు తీసుకొని అంటే వైసీపీ నుంచి వచ్చే నాయకులు కార్యకర్తల మీద ఏ పోలీస్ కేసులు ఉన్నా కానీ ఏదన్నా ఈ దౌర్జన్యాలు ఏదైనా పోలీస్ కేసు ఇలాగా ఇబ్బందికరమైన నాయకులను మట్టుకు వాళ్ళకి ఏం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. సో ఈరోజు చేరిన వాళ్ళు కూడా పేర్లన్నీ పార్టీ ఆఫీస్ పంపించి వీళ్ళు యూత్ పిల్లకాయలు ప్రజాసేవలో ఉండేవాళ్ళు 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళు అనే అభిప్రాయం తెచ్చుకున్న తర్వాతనే ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఈరోజు డేట్ ఇచ్చి వాళ్ళంతా పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అలాగే మీరు మొన్న చూసుకుంటే ఫస్ట్ వార్డులో ఈరోజు కిషోరు, హరీషు, పాని అలాగే సాయి ఇలా చాలా మంది చేరడం జరిగింది. వీళ్ళందరూ వైసీపీలో పార్టీ జనరల్ సెక్రటరీ కానీ ఇన్ఛార్జీలుగా నిన్నటి వరకు పనిచేశారు. ఈ రోజు నుంచి మన టీడీపీ పార్టీకి వచ్చి టీడీపీ పార్టీ బలోపేతానికి వాళ్ళు ఎంతో కృషి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యూత్ చూసుకుంటే వాళ్ళు ఏదో చిన్న అవసరాలు ఉంటే ఆ వార్డులో లైట్లు కానీ రోడ్డు కానీ ఇంకేదో స్కూల్ పిల్లలకి ఏదైనా కానీ ఇప్పుడు వినాయక చవితి కూడా అంత బాగా గ్రాండ్గా చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి క్లియర్ కట్ పిల్లకాయలు మంచి ప్రజాసేవ ఉండే మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే గారిని వారందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇదే కాకుండా మన ఎలక్షన్స్ లో చూసుకుంటే కూడా ఫస్ట్ వార్డులో కూడా ఆల్రెడీ ఒక 70 ఓట్స్ దాకా మెజారిటీ వచ్చింది. ఫస్ట్ వార్డే కాదు, సెకండ్ 50 అన్ని కూడా వచ్చింది. సో ఇలా చూసుకొని ఇంకా ముందు దీన్ని ఇంకా బలోపేతం చేసి ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు నేను నవీన్ గారు ఉన్నారు, కార్పొరేటర్ అరే గోపన్న ఉన్నారు, అలాగే స్థానిక ప్రతిభ ఆమె కూడా మేడం కూడా రావడం జరిగింది, సతీష్ అలాగే అందరూ పిల్లకాయలందరూ రావడం జరిగింది. సో దీన్ని ముందుకెళ్ళి తీసుకెళ్లి రాబోయే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా ఘన విజయం సాధించడానికి చాలా పెద్ద ఆస్కారం ఉంది. సో దీన్ని మనము ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో చాలా బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. పంచాయతీ ఉండేది ఇప్పుడు కార్పొరేషన్ అయింది. పెద్ద డివిజన్ 1వ వార్డు నుంచి చాలా మంది యువకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి ఆకర్షితుడై ఆయన అభివృద్ధి పదంగా దూసుకుపోతున్నాడు. కాబట్టి ఆయన కూడా మనం చేతిగా ఉండాలని ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తున్నాడు. కాబట్టి యువతులంతా కూడా ఈ పార్టీకి ఆకర్షితులై పార్టీకి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి మీకు చేస్తాను, అందరూ కలిసి గట్టిగా పని చేయాలా, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలా, రాబోయే కాలంలో యువత మంచి ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం అనేది కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అందరూ కలిసిమట్టుగా కూడా ఉండి పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి నాయకత్వానికి గురుజాల జగన్ నాయకత్వానికి బలంగా మేము కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయనకు మేము వెన్నంటి ఉండి చిత్తూరు అభివృద్ధి మనకు అజెండాగా తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి దాంట్లో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి దూసుకుపోతున్నాడు. కాబట్టి ఆయనకు మేము కూడా చేదోడు ఓదాడుగా యువత అంతా కూడా ఈ బొద్దు ఉండాలని వాళ్ళు కూడా ఇష్టంతో వచ్చి ఆయన పార్టీలో చేరడం అనేది ఆయన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని సంతోషంగా ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ గురగాల జగన్మోహన్ గారు చేసే డెవలప్మెంట్ కావచ్చు, సీఎం గారు సూపర్ 6 పేరుతో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఆకర్షితులై ఎల్కే లోకేష్ అన్న ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. లోకేష్ అన్న గారి నాయకత్వంలో టీడీపీలో కొనసాగుతామని, మా వార్డుని డెవలప్ చేసుకుంటామని మా తరఫున చేరిన కుటుంబాలకు కూడా మేము மரியாதைக்குரிய எம்எல்ஏ குடிஜால ஜெகன்மோகன் அவர்களுக்கு
வழக்கத்தை தெரிவித்துக் கொள்வேன். இன்றைக்கு புது பலத்தையும் நாங்கள் சப்போர்ட் பண்ணுவோம். ரெண்டாவது யார் சேர்ந்தாலும் எங்களோட தாய் வீட்டுக்கு வந்த டிடிபி குடும்பத்துக்கு அவங்க நன்றி தெரிவிக்குமாறு வேண்டிக் கொள்கிறேன்.